హియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తృతీయ శనివారం శతభిష నక్షత్రం రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు రాహుదశలో జన్మించినారు అని అర్థం. ఇక నవగ్రహాల్లో రాహుకి 8వ ప్లేసు, కేతుకి 9వ ప్లేసు ఏ విధంగా లభించిందో చూద్దాము. రాహువు రాక్షసుడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు రాక్షసులు దేవతలు ఉంటారు కదండి. అప్పుడు రాక్షసులు తాంత్రిక విద్యల ద్వారా దేవతలను స్తంభింపచేస్తూ ఉండేవారు. ఇక వీరు ఆలోచించుకొని క్షీరసాగర మథనం చేసి అమృతాన్ని తీసుకొద్దామని అనుకుంటారు. అప్పుడు వాసుకుని మధ్యలో ఉంచుకొని ఒకవైపు దేవతలు మరొక వైపు రాక్షసులు ఉండి క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ఫస్టుగా విషం అనేది పుడుతుంది. ఆ విషాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేనువు ఈ విధంగా అన్నీ వస్తూ ఉంటాయి. తరువాత అమృతం వస్తుంది. అప్పుడు విష్ణు భగవానుడు రాక్షసులు ఇప్పుడే మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు, ఇక అమృతాన్ని సేవిస్తే దేవతలు రాక్షసులకు మధ్య తేడా లేకుండా ఉంటుంది, ధర్మము గతి తప్పుతుంది అని భావించి దేవతలను ఒకవైపు రాక్షసులను ఒకవైపు కూర్చోమని మోహిని అవతారం ఎత్తి ఆ మోహిని అవతారంలో అమృతాన్ని ముందుగా దేవతలకు వడ్డించడం స్టార్ట్ చేస్తాడు. ఇది గమనించిన రాహువు ఆ దేవతల మధ్యలో కూర్చొని తాను కూడా అమృతగాన్ని స్వీకరిస్తాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వెంటనే తన ఖడ్గంతో రాహువును 2 ముక్కలు చేస్తాడు. అప్పుడు తల వేరుగా మొండం వేరుగా పడిపోతుంది. రాహువు రాక్షసుడు, రాక్షసుల్లో గొప్పవాడు. మీరు దేవతలు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి అడగగానే రాహువుకు విష్ణు భగవానుడు వరాలను ఇస్తాడు. ఇక నుంచి నవగ్రహాలలో నీకు చోటు ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. ఇక తల మొండము ఎలాగో వేరు అయిపోయాయి కాబట్టి తల రాహువుగాను మొండము కేతువుగాను మారిపోతాయి. ఆ విధంగా నవగ్రహాలలో రాహుకేతువులకు చోటు అనేది లభిస్తుంది. ఇక రాహువు కేతువు ఛాయాగ్రహాలు కావున వారికి ఆహారం అనేది ఉండదు. అప్పుడు మీరు చంద్రుడును సూర్యుడు రాహువు అమృతాన్ని స్వీకరించిన విషయం విష్ణువుకు తెలియజేశాడు కాబట్టి మీకు ఆహారంగా ప్రతిసారి గ్రహణం అప్పుడు మీరు సూర్యచంద్రులను స్వీకరిస్తారు అని చెప్పేసి విష్ణు భగవానుడు చెప్తాడు. అలాగే ప్రతిరోజు రోజులో ఒక సమయంలో రాహుకాలం అంటూ ఉంటుంది, ఇది పగలే ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు విష్ణు భగవానుడు. ఆ విధంగా రాహుకేతువులు నవగ్రహాలలో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక రాహువు రాక్షసుడు. సింహవిక అనే రాక్షసునికి జన్మించాడు. ఎవరైనా రాహు దశలో రాహు బాగున్నా బాగా లేకున్నా జన్మిస్తే వారికి పాజిటివ్ పనుల కన్నా కూడా నెగిటివ్ వైపే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఒకవేళ రాహు దుస్థానంలో ఉంటే కోర్టు కేసెస్లో చిక్కుకొని పోతారు. అలాగే ఎవరికైతే రాహువు జాతకంలో బాగా లేడో వారు ఖచ్చితంగా దేవతలను పూజించడం వలన ఆ ప్రభావాన్ని తగ్గించుకుంటారు. ముఖ్యంగా గణపతిని, సరస్వతీదేవిని పూజించడం వలన రాహుదోషాలు అనేవి తొలగిపోతాయి. ఈరోజు మంత్రబలం ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః. ఈ నామాలు జపిస్తే జన్మజాతకంలో రాహుదోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు దివ్యవాస్తులో భాగంగా చాలామంది ఇల్లు నిర్మించడానికి ముందే పునాది పూజ, వాస్తు పూజ, వాస్తుశాంతి చేయిస్తారు. అప్పుడు చేయించని పక్షంలో ఇంటికి సింహద్వారం పెట్టినప్పుడైనా వాస్తుశాంతి, వాస్తు పూజ చేయించాలి. లేకుంటే ఆ ఇంట్లో సంతోషం ఉండదు. ఎక్కడైతే వాస్తు పురుషుడు ప్రశాంతంగా లేడో ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటాయి. అలాగే వాస్తు పురుషుడు ఎక్కడైతే నిద్రిస్తూ ఉంటాడో అక్కడ ఉద్యోగాలు ఉండవు, బద్ధకంగా ఉంటారు. అదేవిధంగా వాస్తు పురుషుడు ఎప్పుడు కూడా ఆహారాన్ని సేవిస్తూ ఉంటాడో అక్కడ ఒక్క రూపాయి కూడా నిలబడదు. ఇక ఎక్కడైతే వాస్తు పురుషుడు విరుద్ధాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటాడో అక్కడ అపమృత్యు దోషాలు, అపకంటకాలు, గండాంతరాలు ఏర్పడతాయి. కాబట్టి గృహప్రవేశం చేయడానికి ముందే మీరు వాస్తు పూజను, వాస్తుశాంతిని చేయించుకోండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు మహావిష్ణువుకు తులసిమాల సమర్పించడం కానీ, విష్ణువును తులసి అర్చన చేయడం వలన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన పితృదోషాలు, మాతృశాపాలు, అలాగే భాతృశాపాలు అనేవి తొలగిపోతాయి.
ఈరోజు శని ప్రభావం, జన్మజాతకంలో ఉన్న శని ప్రభావం తొలగిపోవడానికి, అలాగే మానసిక ప్రశాంతత కోసం ఆంజనేయ స్వామి ముందు మినప్పిండితో చేసిన ప్రమిదల్లో జిల్లేడు వత్తులు వేసి దీపారాధన చేయండి. తదుపరి హనుమాన్ చాలీసా కానీ, హనుమాన్ దండకాన్ని కానీ, లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలను కానీ పారాయణ చేయండి. తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.